వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హలో షఫీ గారు. హలో నాగరాజు గారు. సరే, జీవితంలో ప్రతి మనిషికి అన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఉంటుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణంలో తండ్రికి కొడుక్కి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, భార్యకి భర్తకి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, ఇద్దరు ఫ్రెండ్స్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఒక రిలేషన్షిప్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఏ మేరకు ఏ విధంగా ఉండాలి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది మంచిదా కాదా, ఒకళ్ళు ఉంటే ఎలా ఉండాలి అసలు? అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది నిజంగా చాలా పెద్ద సబ్జెక్ట్. అది ముఖ్యమైన సబ్జెక్ట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇది భేదాభిప్రాయాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అసలు ఇంతకీ భేదాభిప్రాయాలు ఉండాలా ఉండకూడదా? భేదాభిప్రాయం ఉండడము మంచి విషయమా చెడ్డ విషయమా? అంటే భేదాభిప్రాయం గురించి ఒక మాట చెప్పాలంటే, ఇందుగలదు అందు లేదని సందేహం పోలదు, ఎందెందు వెతికినా అందందు గలదు అన్నట్లుగా ప్రతి ఇద్దరిలో భేదాభిప్రాయాలు ఉంటాయండి. ఉండకపోవడం విడ్డూరం, ఉండడం విడ్డూరం కాదు. అంటే కామన్ అన్నమాట. అది సహజంగా ఉండేది. ఏంటంటే అభిప్రాయ భేదం ఉంటుంది. ఎందుకు? అది భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రులకి పిల్లల మధ్య కావచ్చు, ప్రతి ఇద్దరి మధ్య ఉంటుంది. ఎందుకు ఉంటుంది అసలు భేదాభిప్రాయాలు? ఎందుకు ఉంటాయి? అసలు అభిప్రాయం అంటే ఏంటో తెలియాలి ముందుకి. ఆ తర్వాత భేదాభిప్రాయాలు ఎలా ఎందుకు ఉంటాయో తెలుస్తుంది. అభిప్రాయం, ఉదాహరణకి నా అభిప్రాయం అండి, మీ గురించే నాకు ఒక అభిప్రాయం ఉంది అంటే, మీ గురించి నాకున్నటువంటి నా ఆలోచనలు కానివ్వండి, నాకు ఉన్న అనుభవం కానివ్వండి, నాకు నా బ్యాక్గ్రౌండ్, నా ఎడ్యుకేషన్ కానివ్వండి, నా సంస్కృతి కానివ్వండి, నాకున్నటువంటి ప్రతిదీ మొత్తం కలుపుకొని మిమ్మల్ని చూడగా నాకు ఒక అభిప్రాయం వస్తుంది. అదే మీ గురించి మీ మరొక స్నేహితుడికి ఉన్న అభిప్రాయం వేరుగా ఉండొచ్చు. అతను చూసే కోణం వేరు, నేను చూస్తున్న కోణం వేరు. కాబట్టి నా అభిప్రాయం ఇది, అది అతని అభిప్రాయం అది. అయితే ఇద్దరు అభిప్రాయాలు మీ గురించి ఇలాగే ఉంటాయా? ఉండవు. ఎందుకంటే అభిప్రాయం వేరుగా ఉంటుంది. ఈ వేరుగా అభిప్రాయాలు ఇద్దరు కలిగి ఉండడం, ఒకే వ్యక్తి లేక ఒకే విషయం గురించి అన్నది, ఇది భిన్న అభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు. డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్, ఒపీనియన్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సరే, ఒకే ఇంట్లో ఉన్న నలుగురికి భేదాభిప్రాయాలు ఉంటాయా? ఉండకూడదు కదా అంటారు చాలామంది. ఉండకూడదు అన్నది ఆలోచన తప్పది. భేదాభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒకే చెయ్యి ఉన్న 5 వేళ్ళు ఉన్నాయి, ఒకేలాగా లేవు కదా. అలాగే రెండు వేళ్ళు కూడా సమానంగా లేవు, ఒకే విధంగా లేవు. అలాగే ఏ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు సమానంగా ఉండవు, ఒకే విధంగా ఉండవు. అభిప్రాయం అనేది వేరువేరుగా ఉంటుంది. అయితే మరి అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే కదా. మరి సహజమైన అభిప్రాయ భేదాలని అలాగే తీసుకుని ముందుకెళ్ళాలా? ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నామండి. ఆ బిజినెస్ ఇలా చేద్దాము అని నాకు ఒక అభిప్రాయం ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. అదే బిజినెస్ని మన ఇద్దరం కలిసి చేయబోతున్న ఆ వ్యాపారమే అలా చేయాలని మీకు అభిప్రాయం ఉంది. ఇప్పుడు మీ ఆలోచన వేరుగా ఉండి, నా ఆలోచన వేరుగా ఉండి, ఇద్దరం కలిసి ఒకే వ్యాపారం చేయలేము కదా. అవును. అంటే అభిప్రాయ భేదం ఏదైతే ఉందో, విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి దూరం అవ్వాలి. అలాగే తీసుకుని ముందు కొనసాగడం కూడా అవ్వదు. కాబట్టి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, ఒకే విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అభిప్రాయ భేదాలు ఉంటాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అయితే అభిప్రాయ భేదం సహజంగా దాన్ని వదిలేసాం అనుకోండి, అభిప్రాయ విభేదాలే కొన్ని విమర్శలుగా వెళ్ళిపోతాయి, అది విడాకుల దాకా వెళ్ళిపోతుంది. అంటే విడిపోయేంత దూరం వెళ్ళిపోతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంత దూరం వచ్చేస్తుందంటే, అభిప్రాయ భేదాల వల్ల గొడవలు కూడా వచ్చేస్తాయి. అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు నెగిటివిటీ వచ్చేస్తుంది, కంప్లీట్ రిలేషనే బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది ఫ్యామిలీ రిలేషన్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ రిలేషన్ కానివ్వండి, సోషల్ రిలేషన్ కానివ్వండి, ఎక్కడైనా కానీ, ఏ రిలేషన్లో అయినా కానీ. మరి ఏం చేయాలి సార్ అంటే, ఉన్న విభేదాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎలా సార్? అదే ఎలా క్లియర్ చేయాలి చూడండి. ఉదాహరణకి, ఇప్పుడు మీరు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు కలిగి ఉన్నారు అభిప్రాయాన్ని? ఎందుకంటే 1, 2, 3, 4 రీజన్స్ ఉంటాయి కదా. అదే విషయం గురించి నాకు అభిప్రాయం ఉంది. నాకు ఏ అభిప్రాయం ఎందుకు ఉంది? నాకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేం చేయాలంటే, నేనే కరెక్ట్. అవును, నేను కరెక్టే. నేను కరెక్ట్ అంటే మీరు తప్పని కాదు, నేను కరెక్ట్ అయితే మీరు తప్పని కాదు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు దానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి. వీళ్ళిద్దరు కూడా ఒక ఇల్లు కొందామన్న ఆలోచనలో ఉన్నారు. ఇల్లు కొనాలంటే వైఫ్ అంటుంది, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందామండి అన్న ఆలోచన తను కలిగి ఉంది. హస్బెండ్ ఏంటంటే, లేదు ఊరు పెట్టిన ఇండివిజువల్గా హౌస్ తీసుకుందామన్న ఆలోచన హస్బెండ్ కలిగి ఉన్నాడు. ఇద్దరు ఆలోచనలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు? అలా చెప్పలేం కదా. రెండూ కరెక్టే. అపార్ట్మెంట్లో ఎందుకు ఉండాలి అమ్మా, ఎందుకు నీకు ఎలా అనిపించింది అంటే, తను కొన్ని రీజన్స్ చెప్పొచ్చు. వైఫ్, అందరం కలిసి ఉంటాము, ఒక కమ్యూనిటీ లాగా ఉంటాము, పిల్లలందరూ ఆడుకోవడానికి ఒక గ్యాదరింగ్స్ బాగుంటాయి, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది, కొన్ని రీజన్స్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అయి ఉండొచ్చు, నలుగురిలో కలిసి ఉండాలన్న ఆలోచన అయి ఉండొచ్చు. కాబట్టి అది అక్కడ కరెక్టే. ఇతను అడుగుతున్న ఇండివిజువల్ ఎందుకు ఉండాలనుకుంటున్నావు అంటే, ఇతనికి ఒక ప్రైవసీ లైఫ్ కావాలనుకుంటున్నాడేమో, ఒక సేఫ్టీ ఇతని ఆలోచనలు ఇతనికి ఉండొచ్చు. ఇద్దరు కూడా సమంజసమే. ఇక్కడ ఒప్పేంటి తప్పేంటి అని క్వశ్చన్ లేదు. బెటర్ ఏంటి అంతే కదా, బెటర్ ఏంటి. ఇప్పుడు మీరు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు కాబట్టి
కాదండి అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని తప్పు పట్టడం తప్పు కాదు. మీ అభిప్రాయాలు ఇలాగే ఉంటాయి, ఇమ్మెచ్యూర్గా ఉంటాయి అని చెప్పేసి కొట్టిపడేయడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసలు ఎదుటి వ్యక్తి చెబుతున్నది ఏంటో వినాలి. ఫస్ట్ వినాలి, ఇతను ఏం చెప్తున్నాడు అంటే డిస్కషన్ జరగాలి, ఏం చెప్తున్నాడో తెలియాలి, ఎందుకు ఆ అభిప్రాయం కలిగి ఉన్నాడు, బిహైండ్ ద రీజన్ కూడా నేను వినాలి. వింటేనే కదా నాకు అర్థమవుతుంది, అర్థమైతే నా లాజిక్ అర్థమవుతుంది. అభిప్రాయం వెనక లాజిక్ ఉంటుంది కదా, లాజిక్ ఉంటుంది. ఎమోషన్ బీట్స్ లాజిక్. ఎమోషన్, ఎస్ ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ ఎమోషన్స్ అటాచ్ అయి ఉంటాయి. అభిప్రాయాలు అంటేనే ఎమోషన్స్ అవుతుంది చెప్పాలంటే. స్ట్రాంగ్ ఎమోషన్, నా ఎమోషన్ ఇది, నా ఫీలింగ్ ఇది, నా అభిప్రాయం ఇది, నా ఒపీనియన్ ఇది. కాబట్టి వినాలి. ఎప్పుడైతే మనం వింటామో మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనమే నాలుగు కరుసుకుని అవును కదా అని మన అభిప్రాయం అలా మారిపోవచ్చు, మీ అభిప్రాయం నా అభిప్రాయం అయిపోవచ్చు ఎప్పుడు విన్న తర్వాత. లేకపోతే కాదు ఇది బాగానే ఉంది కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ విను అని చెప్పి నేను చెప్తే అప్పుడు మేబీ మీకు ఇది కరెక్ట్ అనిపించవచ్చు. డిస్కషన్ వల్ల, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ వల్ల, మ్యూచువల్ లిజనింగ్ వల్ల ఏమవుతుందంటే బెటర్మెంట్ ఆఫ్ థాట్స్ వస్తాయి. చూడండి, అసలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో బ్లెస్సింగ్ అని చెప్తాను నేను. అందరూ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉంటే న్యూ థాట్స్ ఎలా వస్తాయి, అసలు అవును, న్యూ లెర్నింగ్ ఎలా వస్తుంది? నో డౌట్. అసలు క్రియేటివిటీ స్టార్ట్ అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నుంచి అంటాను నేను. క్రియేటివిటీ స్టార్ట్ అయితే నాగరాజు గారు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అన్న క్వశ్చన్ నాకు కొత్త ఆలోచన వచ్చే విధంగా చేస్తుంది కదా. కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బ్లెస్సింగ్ ఎప్పుడు దాన్ని పాజిటివ్గా డీల్ చేస్తే. అదే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఒక కర్స్ కూడా, ఒక శాపం కూడా ఎప్పుడు కర్స్ దాన్ని కరెక్ట్గా డీల్ చేయలేకపోతే జీవితకాలపు శాపం, జీవితకాలపు శాపం అయిపోతుంది. నాకు పట్టిన దరిద్రము ఇలాంటి వ్యక్తి దొరకడము, అది బిజినెస్ పార్ట్నర్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా, ఈ థాట్లోకి వెళ్ళిపోవచ్చు, కర్స్ అయిపోతుంది. లేక ఎంత కొత్తగా ఆలోచిస్తున్నారే, నా ఆలోచన మీ ఆలోచన తోడైతే మెరుగైన ఆలోచన వస్తుందే. పాజిటివ్ డీలింగ్. కాబట్టి మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గమనించేది ఏంటంటే నాగరాజు గారు, ఒపీనియన్ అనేది ఇండివిజువాలిటీ కదా. నేనంటూ ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిత్వాన్ని, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది నా అభిప్రాయం ద్వారా. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీకంటూ ఒక స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, ఆలోచన స్వేచ్ఛ ఉంది, అంతే కదా. అంటే ఈ ఫ్రీడమ్ అని ఒకటి ఉంది, ప్రత్యేకత అనేది ఒకటి ఉంది. కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉండాలండి. ఒక లిమిటేషన్స్ ఉండాలి. ఎలా కావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఎగ్జాంపుల్ తీసుకుందాము. పేరెంట్స్ ఉన్న అమ్మ నాన్న, కొడుకు ఉన్నాడు, ఆ బాబుకి మామయ్య కూడా ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి ఇతను 10th క్లాస్ అయిపోయింది. ఈ వ్యక్తి గురించి వాళ్ళ మదర్ యొక్క ఆలోచన ఏంటంటే నా కొడుకు నేను టీచర్ని చేయాలి అన్న ఆలోచనలో మదర్ ఉంది. తన అభిప్రాయం ఏంటి, తన ఆలోచన ఏంటి, కొడుకు గురించి టీచర్ని చేయాలని. వాళ్ళ నాన్న యొక్క ఆలోచన ఎలా ఉందంటే నా కొడుకుని తీసుకెళ్ళేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలి, లేక ఒక ఐపీఎస్ సివిల్ సర్వెంట్గా చేయాలని నాన్న ఆలోచన ఉంది కొడుకు గురించి. మామయ్య ఏమనుకుంటే లేదు వీడిని మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని చేయాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. స్వతహాగా ఈ బాబుకి ఏదైనా ఆలోచన ఉండే అవకాశం ఉందా లేదా? డెఫినెట్గా ఉంటుంది కదా. ఉంటుంది అన్న విషయం వీళ్ళు ముగ్గురు గమనించాలి. ఫస్ట్ ఆ ట్రూత్ని తెలుసుకోవాలి. ఇంతకీ ఇతనాలు ఈ అబ్బాయి ఆలోచనలో ఏముందంటే నేను ఒక జర్నలిస్ట్గా ఎదగాలి, నేను సోషల్ మీడియాలో వెళ్ళాలి, సమాజంతో కనెక్ట్ అయ్యే వర్క్ చేయాలని ఆలోచనతో ఇతను ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు అమ్మ టీచర్ని చేయాలని, నానేమో సివిల్ సర్వెంట్గా తీసుకెళ్లాలని, ఇక్కడేమో డాక్టర్ని చేయాలని. ఆ అబ్బాయి యొక్క అభిప్రాయం అంటే ఇది ఉంది. సరే, అతను ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు కదా, తనకు ఆలోచన కలిగి ఉంది. అలా కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఇది నా ఇష్టం, నా జీవితం అన్న వర్షన్లో ఒక అబ్బాయి వచ్చాడు అనుకోండి, అప్పుడు అమ్మ డిస్సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. అమ్మ నుంచి రావాల్సిన సపోర్ట్ అందదు. నాన్న ఇచ్చే సపోర్ట్ వెనక్కి తీసుకుంటాడు. మామయ్య వీడు చెడిపోయాడు రా బాబు, వీడికి విషయం అర్థం కావట్లేదు అన్న ఆలోచనలో మామయ్య వెళ్ళిపోతాడు. ఈ అబ్బాయికి ఆలోచన ఉన్నప్పుడు ఏం చేయాలి? నేను ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నానంటే, నేను ఎందుకు జర్నలిజంకి వెళ్ళాలనుకుంటున్నానంటే నాకు ఇష్టమైన ఏరియా ఇది కాబట్టి, నాలో ఉన్న స్కిల్ ఇది కాబట్టి, ఈ విధంగా ఇంత స్కోప్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది కాబట్టి, కెరీర్ ఉంది కాబట్టి అన్న ఒక 2-3 క్లారిటీస్ ఇతను ఇవ్వగలిగితే అమ్మ కన్విన్స్ అవుతుంది, నాన్న కన్విన్స్ అవ్వచ్చు, మామయ్య కూడా కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏముంది? కమ్యూనికేషన్, షేరింగ్ ఆఫ్ హిస్ థాట్స్. అవును కదా. అప్పుడు ఈ ముగ్గురు సపోర్ట్ చేస్తారు ఇతని జర్నీకి. ఇలా కాకుండా నా ఇండివిజువాలిటీ నాకుంది, నా జీవితం నా ఇష్టం అంటే ఉండొచ్చు, కానీ దానికి బిహైండ్ ద రీజన్ అనేది ఒకటి ఉండాలి. అంటే షేరింగ్ అనేది ఒకటి ఉండాలండి. అయితే నాగరాజు గారు ఇక్కడ మరొక కోణం చూద్దాం. ఇప్పుడు ఇతనికి ఏదో ఆలోచన పుట్టింది అంటే ఇతనికి అసలు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇతనున్న సర్కిల్, ఇతనున్న ఫ్యామిలీ, ఇతనున్న ఎడ్యుకేషన్, చదువుకున్న ఇవన్నీ కూడా వీటి వెనక ఎక్కడో దగ్గర ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచే ఫ్యామిలీ వచ్చింది. అసలు నా ఫ్యామిలీ లేకపోతే నేను లేను అన్న సత్యాన్ని ఇతను గ్రహించాలి. ఒకటి. ఇంకొకటి షుడ్ రెస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ కొత్త కోణం ఏంటంటే, కొత్త ఆలోచన ఏంటంటే నా జీవితం గురించి నేను ఆలోచించుకోవాలి తప్ప మీరేంటి నేను టీచర్ అవ్వాలని నువ్వు అంటావు ఏంటమ్మా, నేను డాక్టర్ అవ్వాలని నువ్వు అంటావు ఏంటి మావయ్య, నేనేదో సివిల్ సర్వెంట్ నువ్వు, అసలు నా గురించి మీరెవరు అన్న క్వశ్చన్ కొంతమంది రేజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది నా లైఫ్ అని నేను అంటాను. అసలు వాళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?
ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే వాళ్ళు కనీ నిన్ను చదివించి ఈ స్థాయికి తెచ్చినప్పుడు నీ గురించిన వారు కళ్ళకి అంటారు కదా, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి కదా, నీ బాగేంటి నేను ఎలా చూడాలన్నది ఉంటుంది కదా. ఖచ్చితంగా వాళ్ళ మాటకి చాలా వాల్యూ ఉంది, వాళ్ళ ఆలోచనలకి. అది నువ్వు అర్థం చేసుకోవాలి, నీ ఆలోచన వాళ్ళకి అర్థమయ్యేది చెప్పగలగాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ సిచ్యువేషన్ని కరెక్ట్గా ఓపెన్ కమ్యూనికేషన్, ఎగ్జాక్ట్లీ, చాలా మంచి మాట చెప్పారు. ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఒకరు మరొకరికి బలంగా మారతారు. ఈ ఓపెన్ కమ్యూనికేషన్ మీరు చెప్పినట్టుగా లేదనుకోండి, ఒకరు మరొకరు వీక్నెస్గా మారిపోతారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఎలా డీల్ చేయాలి, కమ్యూనికేషన్ ఇస్ ద కీ అండి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని క్లారిటీ ఇచ్చుకోవడం కోసం. అయితే నాగరాజు గారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఏదైనా విషయంలో అభిప్రాయ భేదం వచ్చింది అంటే ఒక విషయంలోనే కదా ఆలోచన వచ్చింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మీకు నాకు అభిప్రాయ భేదం వస్తే నేను మీకే దూరం అయిపోతాను, ఎందుకు భేదం వచ్చింది కదా అన్న ఆలోచనతో. గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు వ్యక్తి వేరు విషయం వేరు అన్నది గమనించాలి. విషయంలో అభిప్రాయ భేదాలు వస్తాయి, వ్యక్తులతో రాకూడదు. అంటే రిలేషన్స్ బ్రేక్ చేసుకోకూడదన్న ఒక బేసిక్ కామన్ సెన్స్ అయితే మనం కలిసి ఉండాలి. ఇక్కడ మరో విషయం ఏంటిది, అయితే ఇక్కడ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చూడండి, మన మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి కూడా వెళ్ళటం మొదలు పెడితే అనర్థాలు మొదలైపోతాయి. కాబట్టి అసలు మనసు వెళ్తుంది, కరెక్ట్ వెళ్తుంది, మనిషి వెళ్ళాలా వద్దా, అసలు మనం ఆ కర్మ చేయాలా వద్దా ఆలోచించుకొని ఎనాలిసిస్ చేసుకుని చేయాలా వద్దా ఆలోచన చేయాలి, అంతే తప్ప లేకపోతే అనర్థాలు వస్తాయి. ఇంట్రోస్పెక్షన్ కావాలన్నమాట. ఎప్పుడైతే చేస్తామో క్లారిటీగా మనం ఏం చేయాలో ఏం చేయకూడదో క్లారిటీ వస్తుంది. చాలా సందర్భాలు ఏమవుతుందంటే నాగరాజు గారు, నేను ఒక అభిప్రాయం కలిగి ఉన్నాను అనుకోండి, అభిప్రాయం కలిగి ఉండటానికి బిహైండ్ ద రీజన్ నా స్వార్థమై ఉండకూడదు. మన ఇద్దరం కలిసి ఏదైనా డీల్ చేసేటప్పుడు నా స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు నష్టమైనా పర్లేదు, నాకు ఇది లాభమైతే చాలు, కాబట్టి నేను ఒక అభిప్రాయాన్ని, ఒక ఆలోచన, ఒక థాట్ని క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, అది రాంగ్ అని చెప్తాను. కాబట్టి ఒక వ్యక్తి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నా, ఒక ఆలోచన కలిగి ఉన్నా, కానీ ఖచ్చితంగా అది అందరి బాగు కోసం అయి ఉండాలి, ఇద్దరు పార్ట్నర్స్ భాగం కోసం అయి ఉండాలి, లోక కళ్యాణం కోసం అయి ఉండాలని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడడం చాలా క్లారిటీ వస్తుంది. నాగరాజు గారు, ఇక్కడ ఒక సైంటిస్ట్ ఒక డ్రగ్ తయారు చేయాలనుకున్నాడు, ఒక డ్రగ్ తయారు చేయాలనుకున్నప్పుడు తను ఒక ప్యానల్ ఆఫ్ సైంటిస్టులు కానీ ప్యానల్ ఆఫ్ మెడిసిన్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళతో పాటు డిస్కస్ చేసి ఒక మెడిసిన్ తయారు చేస్తారు. తయారు చేసిన వాళ్ళ ముందు సబ్మిట్ చేస్తే వాళ్ళు దాని మీద స్టడీ అండ్ రీసెర్చ్ చేసి వాళ్ళు R&D తర్వాత వాళ్ళు చెప్పొచ్చు, దీంట్లో ఈ మాలిక్యూల్ ఎక్కువగా ఉంది, ఈ మాలిక్యూల్ తక్కువగా ఉంది, దీనివల్ల ఇది నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు, అవి వాళ్ళ ఒపీనియన్స్. లేదు నేను ఎవరి ఒపీనియన్ తీసుకోను, నా ఒపీనియన్తో నేను ముందుకెళ్తానంటే అది సమాజానికి నష్టం జరుగుతుంది. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి, దాని తగ్గట్టుగా దాన్ని, అందుకే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. దాన్ని డెవలప్ చేసుకుని ద బెటర్ ఫార్ములాతో పాటు ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తామో సమాజంకి ఉపయోగకరంగా ఉంటుంది, అది ఆమోదయోగ్యంగా ఉంటుంది. అంటే నీతో పాటు నా నలుగురు కూడా దాన్ని ఆమోదించాలి, యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆమోదించారో దానివల్ల హార్మ్ఫుల్గా కూడా ఉంటుంది. అంటే మన ఒపీనియన్ని ఆమోదయోగ్యంగా ఉండాలన్నది ఫండమెంటల్గా ఒక రూల్ అని మనం పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఆమోదయోగ్యంగా లేదు అంటే మన అభిప్రాయంలో అక్కడ లోపం కూడా ఉంది, దాన్ని సరి చేసుకోవాలి, రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మన కలిగి ఉన్న అభిప్రాయానికి వెనక ఒకటి ఉండకూడదని తెలుసుకున్నాం, ఏంటది, స్వార్థము, సెల్ఫిష్నెస్ ఉండకూడదు. అది బేస్ అయి ఉంటే రాంగ్, అవుట్పుట్ కూడా రాంగ్ ఉంటుంది. అందుకే మన సనాతన ధర్మం చెప్పిన విషయం ఏంటంటే, సర్వే జన సుఖినో భవంతు అన్న విషయం. అంటే సమస్త జనులు సుఖశాంతులతో ఉండాలన్న ఒక బేసిక్ ఫండమెంటల్ థాట్ ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. అది కుటుంబం విషయంలో, కుటుంబంలో నలుగురున్నారు అందరూ బాగుండాలి, ఫ్రెండ్స్ నలుగురున్నారు అందరూ బాగుండాలి, పార్ట్నర్స్ ముగ్గురు ఉన్నారు అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అన్న ఫండమెంటల్ మైండ్ సెట్ని కలిగి ఉన్నప్పుడు అభిప్రాయాల్లో పాజిటివిటీ ఉంటుంది. ఇది ఫండమెంటల్ థాట్. స్వార్థం, సెల్ఫిష్నెస్ ఉండకూడదు. ఇంకా ఫండమెంటల్ ఏంటంటే, అసలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ క్లియర్ అవ్వాలంటే ఉండకూడదు మరొకటి ఉంది, అది ఈగో ఉండకూడదు. అసలు నాకు ఈగో ఉందనుకోండి, అహం, నేను చెప్పింది కరెక్ట్, నేనే కరెక్ట్, ఈగో, నేను, నా ఆలోచన, నా అభిప్రాయం ఉంటే అసలు నేను మీ అభిప్రాయం వినండి, నేను మీ ఆలోచనకి నా దగ్గర ఛాన్సే ఉండదు. అంటే మనిషి ఈగోని పక్కన పెట్టాలి, అహంకారాన్ని పక్కన పెట్టి, సెల్ఫిష్నెస్ని పక్కన పెట్టి ఎప్పుడైతే డీల్ చేస్తాడో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కానీ అవి మన కోసం బ్లెస్సింగ్ అనే ఉంటాయి, అంటే న్యూ డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతాయి. ఇది బేసిక్గా మనం మాట్లాడుకుంటే నాగరాజు గారు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చినటువంటి విషయం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఒక మంచి రిజల్ట్ ఇచ్చిన ఉండాలి. అవును, రిజల్ట్ ఇచ్చేలా ఉండాలి, సేమ్ టైం ఆమోదయోగ్యంగా ఉండాలి. దాన్ని అందరూ యాక్సెప్టెన్సీలోకి తీసుకునేలా ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఎలా కనిపించకూడదు అని అంటే, నేను ఇలానే చేస్తే బాగుంటుంది, నేను దాని మీద స్టిక్ ఆన్ అయ్యాను అనుకునేటువంటి పాయింట్లో తెలియకుండానే ఒక అహం కనిపించేస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే స్వార్థం కనిపించేస్తుంది, తెలియకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అవును, ఆమోదయోగ్యం కానిది ఎంతైనా సరే. ఎందుకనంటే థాట్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్, ఈ రెండు డిఫరెన్స్. ఆలోచన వేరు,
ఆలోచన విధానం వేరు. ఆలోచన విధానం వేరు. ఎస్ థాట్ ఒక మనిషి- అండ్ థింకింగ్ ప్రాసెస్. ఎస్ మనిషికి ఆలోచన వచ్చిన ప్రతి చోట మనిషి వెళ్ళిపోతూ ఉంటే రేపటి రోజున సమాజంలో నిలబడటం కష్టమైపోతుంది. కష్టమైపోతుంది. బట్ ఒక్కసారి ఆగి ఆలోచిస్తే దాని వెనక ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ని మనం బేరీజ్ వేసుకోగలుగుతాము. అప్పుడు ఆలోచనలు మారుతాయి. ఎస్ ఎందుకు అని అంటే థాట్ వచ్చిన ప్రతిసారి కనుక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో థాట్ని మాత్రమే తీసుకుంటే ఇట్స్ అ బ్యాడ్ డెసిషన్. థింకింగ్ ప్రాసెస్ని కనుక తీసుకుంటే ఇట్స్ అ గుడ్ డెసిషన్. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అభిప్రాయాన్ని అదొకటి. కలిగి ఉండడము ఎంత అవసరమో, అవసరమైతే అభిప్రాయం మెరుగుపరుచుకోవటం కూడా అంతే అవసరం. ఎస్ ఎగ్జాక్ట్లీ. చాలామంది ఇలాంటి ప్రాసెస్ దగ్గర ఇంట్లో వాళ్ళని లేదంటే బయట వాళ్ళని లేదంటే పార్ట్నర్స్ని లేదంటే తెలియకుండానే చాలామందిని హర్ట్ చేసి ఐసోలేట్ అయిపోయి మిగిలిపోయి ఉంటారు. అవును. దీన్ని ఎలా బ్రేక్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అవును. ఆ ప్రాసెస్లో మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా కౌన్సిలింగ్కి? తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు నాగరాజు గారు. ఎందుకంటే ఇది లైఫ్ టైం ప్రాబ్లం. ఇది అంటే ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోకపోతే లైఫ్ టైం స్ట్రక్ అయిపోయి ఉంటాం అక్కడ. సో ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, దాన్ని ఎలా క్లియరిఫై ఇచ్చుకోవాలో క్లియర్ సజెషన్ మనం వాళ్ళకి ఇవ్వచ్చు, గైడ్ చేయొచ్చు మనం ఖచ్చితంగా. డెఫినెట్గా. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా నా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఒక్కొక్క మంచి కౌన్సిలింగ్ కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే, మీకు ఉండేటువంటి ఏ సమస్యనైనా సరే సొల్యూషన్ రూపంలో చూస్తున్నట్లయితే, అది కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కనుక షఫీ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.